పిల్లలు ఈ సమ్మర్లో ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళకి అలా ఏదో ఒకటి వెరైటీగా తినాలనిపిస్తుంది కదా, అందుకనే ఈ రోజు నాన్స్ చేశాను అనమాట. మా బాబుకి నార్త్ లో ఉండడం వల్ల ఏంటో కానీ వాడికి రోటీస్ అంటే చాలా ఇష్టము. ఇటు పక్క రోటీస్ అనే అంటారు, మనం చపాతీలు అంటాం కదా. కానీ మన సైడ్ అయితే చపాతీ నైట్ టైం తినకూడదు, పిల్లలకు కూడా పెట్టకూడదు అంటారు కదా. కానీ నార్త్ సైడ్ ఎక్కువగా చిన్న పిల్లలతో సహా పాల్లో కలిపేసి రోటీస్ పెడుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి. అందువల్ల ఏంటో మరి వాళ్ళకి ఆ బాడీస్ కి ఆ ఫుడ్ అలవాటు అయిపోతుంది. మన సైడ్ అయితే పిల్లలకు పెట్టొద్దు నైట్ టైం అది చపాతీ వేడి చేస్తుందని, మన సైడ్ కూడా చపాతీ ఎక్కువ తింటే వేడి చేస్తుంది అది ఇది అంటారు కదా. కానీ నార్త్ సైడ్ ఎక్కువగా అందరూ నైట్ టైం ఓన్లీ చపాతీ తింటారు, రోటీసే. వాళ్ళు రైస్ తినరు. నార్త్ లో 3 పూట్ల చపాతీ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ లో కూడా చపాతీ కూడా చేసుకుంటారు వీళ్ళు ఎక్కువగా. ఈ కరోనా వచ్చినప్పుడు కరోనా మనకి చాలా నేర్పించింది కదా. వంటలు రాలేని వాళ్ళు కూడా చాలా వంటలు ట్రై చేశారు. అప్పుడు ఏమైనా కొనుక్కోవాలన్నా బయటికి వెళ్ళి తినడానికి అవకాశం ఉండేది కాదు కదా, అన్ని ఇంట్లోనే ట్రై చేశారు. కరోనా వచ్చినప్పుడు మేము ఢిల్లీలో ఉన్నాము. ఢిల్లీలో ఉండేటప్పుడు ఈ కరోనా టైంలో నేను వంటలన్నీ వెరైటీస్ అన్ని ట్రై చేశాను. అలా అప్పుడు నాన్స్ కూడా ట్రై చేశాను. అప్పటి నుంచి పర్ఫెక్ట్ గా వచ్చింది. అయితే డిన్నర్ లోకి నాన్స్ పన్నీర్ కర్రీ చేశాను. మీరు డిన్నర్ కి ఏమనుకున్నారో కామెంట్ చేయండి. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.